వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేశారు ఆరోపించిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మహారాష్ట్రలో యువకులపై పులి దాడి, వైరల్ అవుతున్న వీడియో. గాజువాక కణితి రోడ్డులో రాధాల అమ్మవారి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నిర్వహణ అధికారులు. ఇక వివరాలు చూస్తే, అప్పు అని రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని దుష్ప్రచారం చేశారు. 10 లక్షల కోట్లు అని 15 లక్షల కోట్లని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక 30% అప్పు పెరిగింది అంటూ కూటమి ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. నుంచి 19 పరిపాలన చేసి మీరు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లయింది. అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. మేము 2024 దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లయింది. అంటే 3,32,671 కోటి అప్పు చేయడం జరిగింది 2019 నుంచి 24. మీరు చేసిన శాతము, మేము చేసిన శాతం అంటే సంవత్సరము మీరు ఏ శాతంలో చేసినారు, మేము ఏ శాతం అంటే మీరు 22.63% మీరు చేస్తే 13.57% మేము చేస్తే మీరు 22.5, మేము 13.5. మీకంటే ఎంత తక్కువ? అప్పు 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 అసలు శ్రీలంక మీరు పెట్టిన ఫిగర్స్ కాదండి, బడ్జెట్ ఫిగర్స్. 10 లక్షల కోట్లను ఒకసారి, 12 లక్షల కోట్లను ఒకసారి, 14 లక్షల కోట్లు ఒకసారి. మట్కా నంబర్లం అది ఏది నోటుకు వస్తే అది. ఇప్పుడు ఎక్కడ పోయినారండి అందరూ? ఇంతమంది మేధావులు ఉన్నారే. మీరు పెట్టిన బడ్జెట్ బుక్లే కదా. ఏమన్నంటే మేము సంపద సృష్టిస్తాం. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా సంపద సృష్టిస్తున్నా అండి. సంవత్సరం పాలన అయింది కదా. సంవత్సరం పాలన తర్వాత చూస్తే మీ సంపద సృష్టి రాష్ట్రానికి వచ్చిన పన్ను ఆదాయం లెక్కేస్తే 2023-24 మా చివరి సంవత్సరంలో రౌండ్ ఆఫ్ చేసి చెప్తే అంటే 85,922 కోట్లు. మేము రౌండ్ ఆఫ్ చేసి 86,000 కోట్లు అనుకుందాం. 86,000 కోట్లు మాకు సంపద వస్తే, మాకు ఆదాయం వస్తే మీకు ఎంత వచ్చిందండి? 89. అంటే ఎంత? 4%. అంటే మీరు పెరిగినది 4%. పన్నేతర ఆదాయం చూస్తే మీరు పెరిగినది -8.6%. ఎందుకు మైనస్ అంటే 2023-24లో మాకు 7,432 కోట్లు వస్తే మీకు ఓన్లీ 6,792 కోట్లే వచ్చింది. టోటల్ పన్ను ఆదాయం అంతా లెక్కేసుకుంటే మాకు 93,354 కోట్లు వస్తే మీకు 96,227 కోట్లు. అంటే ఒక సంవత్సరం మీద, మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం కేవలం 3% పెరిగింది. కేవలం 3%. అప్పు ఎంత పెరిగిందండి? మా చివరి సంవత్సరం 62,720 కోట్లు అప్పు చేస్తే మీరు 81,597 కోట్లు చేసినారంటే 30% అప్పు పెంచినారు. మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు, మూలధన వ్యయం లేదని మీరు అన్నారు కదా. మీది లెక్కేస్తే మా చివరి సంవత్సరంలో 23,330 కోట్లు అయితే మీ ఫస్ట్ సంవత్సరంలో 19,170. అంటే మీరు -17 అంటే -18% మైనస్లో ఉండాలి కదండి. అంటే మీరు రాష్ట్ర ఆదాయం వచ్చేసి 3% పెంచినారు మా చివరి సంవత్సరం మీద మీ చివరి సంవత్సరం. అదేవిధంగా అప్పు చూస్తే 30% పెంచినారు, మూలధన వ్యయం చూస్తే -18% పెంచినారు. ఇదే మార్చుద్దామండి. మా చివరి సంవత్సరం అంతకు ముందు సంవత్సరం మీద లెక్కేస్తే 2022-23 పన్ను ఆదాయం వచ్చేసి 77,800 కోట్లు. అదేవిధంగా 23-24 లెక్కేస్తే 86,000 కోట్లు అందాజు. అంటే 10% మేము పెంచినాము. పన్నేతర ఆదాయము 5,400 కోట్లు 2022-23 అయితే 2023-24 వచ్చేసి 7,430 కోట్లు. అంటే 37% పెరిగింది మాకు. టోటల్ పూర్తిగా రాష్ట్రానికి వచ్చిన ఆదాయము 2022-23లో 83,200 కోట్లు అయితే 2023-24లో 93,354 కోట్లు. అంటే ఎంతండి? 12%. మీరు ఎంత పెంచినారు? మీరు 3% పెంచినారు.
మేము 12% పెంచినాం. మా చివరి సంవత్సరం 12%, అంత ముందు సంవత్సరం మీద పెరిగితే మీరు పోయిన సంవత్సరం 3% పెంచినారు. మా అప్పు ఎంతండి? 52,528 కోట్లు. ఎప్పుడు 2022-23 అయితే 23-24 వచ్చేటప్పటికి 62,720 కోట్లు, అంటే 19% పెరిగింది. మాది 19% అప్పు పెరిగితే మీరు 30% అప్పు పెంచినారు. మాది ఆదాయం 12% పెరిగితే మీరు 3% పెంచినారు. మూలధనం ఏమేమో 18% మైనస్ వచ్చింది. కానీ మీరు చెప్తారు ఇప్పటికి కూడా మీరు సంపద సృష్టిస్తారు అని. ఇంకా ఏం చెప్పాలండి? ఎక్కడ మేధావులంతా? ఏదన్నా ఫిగర్ ఏదైనా తప్పుండి చెప్పండి. మేధావులందరూ కూడా రాష్ట్రంలో ఇంతమంది శ్రీలంక వెనిజులా కంబోడియా అని చెప్పిన వాళ్ళందరూ ఇవన్నీ మీ బడ్జెట్ బుక్లో నుంచే కదా మేమేమైనా సృష్టిస్తున్నామా? తిన్నాను చివరకు ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు ఆశ్చర్యం ఉంది మాకు. ఇప్పుడు 2,348 కోట్లు కేంద్రం ఇచ్చిందనమాట. ఇది ఎందుకు ఇచ్చింది? ఇది కేవలం మేము పోయి తెచ్చినందుకు. మేము పోయి ఎన్నికల ముందర అంతా రెడీ చేసి పెట్టి క్యాబినెట్ దగ్గర ఉంది. ఎన్నికలు అయిన తర్వాత అప్రూవల్ అయింది. తెచ్చినది మొత్తం మేమే. నేను మొత్తం డేట్లతో పాటు చెప్తాను. ఇప్పుడు 2,348 కోట్లు వచ్చింది. 2,348 కోట్లు వస్తే వీళ్ళు ఏం చేసినారు? అక్టోబర్ 9 వస్తే జనవరి 12, 2025 వరకు ఆ డబ్బులు ఒక ప్రత్యేకమైన అకౌంట్లో పెట్టమన్నారు. కేంద్రం ఏమనిందంటే మీరు వాడుకోకూడదు, ఇది కేవలం పోలవరంకే, ఇది మీరు ఒక ప్రత్యేకమైన సింగిల్ నోడల్ ఏజెన్సీ అంటారు దాన్ని, SNA అంటారు. అంటే ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓన్లీ ఆ పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు? పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2,705 కోట్లు. 2,705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 2,500 కోట్లు, 505 కోట్లు ఇంతవరకు వాడలే, SNAలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారో లేకుంటే మీరేమన్నా జీతాలకు వాడుకున్నారో? మహారాష్ట్రలోని గోండియా ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పార్కులో సంచరిస్తున్న పులిపై యువకులు రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పులి తిరిగి దాడి చేయడానికి వచ్చింది. దీంతో యువకులందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. पूरा धावतात मामा ते आडवा झाला आता फाईल नंबर సిరిమానోత్సవం అనేసరికి గుర్తుకొచ్చేది విజయనగరం జిల్లా పైడితల్లి అమ్మవారి జాతర. ఏటా అక్కడ జరిగే ఈ వేడుకకు లక్షలాది మంది భక్తులు హాజరవుతుంటారు. అదే మాదిరిగా జాతర జరిగే ప్రదేశం విశాఖ జిల్లాలో కూడా ఉంది. GVMC 87వ వార్డు కణితి నిర్వాసిత కాలనీలో 4 ఏళ్లకు ఒకసారి ఈ వేడుక నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం సిరిమాలను సిద్ధం చేసి రాధాలమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఈ వేడుకను నిర్వహించే బాధ్యతను తీసుకుంటారు. ఇందుకోసం నిర్వహణ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. వేలాదిగా భక్తులు తరలి రానుండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జరుగుతున్న శ్రీ రథాలమ్మ
సిరిమాను పండుగ మహోత్సవం గత 8 సంవత్సరాల నుంచి జరగవలసింది. మధ్యలో కరోనా వల్ల 4 సంవత్సరాల నుంచి జరగట్లేదు. ఈ సంవత్సరం గ్రాండ్ గా చేయట్లకు మన కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా కనితి గ్రామ ప్రజలందరూ కూడా ఈ పండుగకు అందరూ సహకరిస్తున్నారు. ఇది సాయంత్రం సిరిమాను పండుగ స్టార్ట్ అయ్యి రాత్రి 8 గంటల నుంచి సిరిమాను స్టార్ట్ అయ్యి 10 గంటలకల్లా ముగించడం జరుగుతుంది. అదేవిధంగా దానికంటే ముందు ఘటాలతో మొత్తం కనితి కాలనీ అంటే కనితి గ్రామం మొత్తం కాలనీ అంతా కూడా ఘటాలు తిరగడం జరుగుతుంది. దీనికి ఈ ప్రోగ్రామ్స్ ఈ పండుగ చేయట్లకు మొత్తం ప్రజలందరూ సహకరించారు. ఈ స్టేజీ ప్రోగ్రామ్స్ కూడా సుమారు 6 స్టేజీ ప్రోగ్రాం మీద ఈ పండుగ కూడా జరుగుతుంది. ఈ పండగకి భారీ ఎత్తున జరుగుతుంది. విజయనగరంలో సిరిమానోత్సవం, పైడితల్లమ్మ సిరిమానోత్సవం టైప్ లో కూడా మేము అక్కడి నుంచి మా పెద్దలంతా ఈ సిరిమాను పండుగ చేయడం కోసం అప్పుడు పెద్దలు నిర్ణయించడం, ఆ పద్ధతి ప్రకారం ఇప్పుడు కూడా ఆ పాత ఆచారం ప్రకారం మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. కోరిన వరాలిచ్చే కల్పవల్లి వడ్లపూడి రాధాలమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా అమ్మవారి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. ఇక్కడ ఈ సేవ సమీపంలోని ఆలయ సముదాయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చారు భక్తజనం. మహిమాన్విత మాతను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సంగీత నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వడ్లపూడి, కణితి, అప్పికొండ, గణేష్ నగర్, లక్ష్మీపురం గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నమస్కారం. ఈరోజు శ్రీ 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 రాధాలమ్మ పండగ మహోత్సవం జరుగుతున్నది. ఈ పండగ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. అందులో మా సోదరులు చెప్పినట్టు కరోనా వల్ల మధ్యలో పోస్ట్ అయింది. ఈ పండుగ ఈ సిరిమాను మహోత్సవం పూర్వం నుంచి కూడా మా కనితి పాత ఊరు నుంచి కూడా జరుగుతున్నది. అందులో భాగంగా ఈ కనితి విలేజ్ లో ఈ పండుగ ఈ సిరిమాను మహోత్సవానికి మా గ్రామీణ చుట్టుపక్కల ప్రాంతాలు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి నుంచి కూడా ఎక్కువ మందిలో భక్తులు వచ్చి అందరూ కూడా పాల్గొని, అదే విధంగా ఏర్పాట్లు కూడా కమిటీ తరఫు నుంచి కూడా భారీ ఏర్పాట్లు, స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేది దీనికి కూడా అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఆర్థిక సాయం కూడా బాగానే చేశారు. అందులో భాగంగా ఈ రోజు ఈ సిరిమాను మహోత్సవం గాంధీ బొమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి ఈ సేవ దగ్గర ముగిస్తుందండి. 2 గంటల సేపు ఈ సిరిమాను మహోత్సవం ఊరేగింపు జరుగుతుంది. కనితి గ్రామ దేవతలైన కనితి వెలవేలిపోయిన శ్రీ శ్రీ రాధాలమ్మ తల్లి మహోత్సవం 8 సంవత్సరాల తర్వాత ఇదే అవుతుంది. రమ్యంగా స్టేజ్ ప్రోగ్రాలు, అలాగే తప్పుడు సాయంత్రం 7 గంటలకి సిరిమాను స్టార్ట్ అవుతుంది. కాబట్టి కనితి గ్రామ ప్రజలు అలా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు అన్ని, స్టేజ్ ప్రోగ్రాలు అన్ని చూసి ఈ రథాలమ్మ ఇలవేలిపోయిన రథాలమ్మ శిరోమాన మహోత్సవాన్ని కడువ రమ్యంగా చేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ దీన్ని అందరూ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ సాయంత్రం ఇచ్చేసి ఈ మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ఈ కమిటీ వాళ్ళ తరఫున అందరికీ విలేకరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అన్నదాన కార్యక్రమం నేటికి 72 రోజులు గడుస్తున్నాయి. ఈ సందర్భంగా సంచార జాతుల గౌరవ సలహాదారు రామోద్రి గోవిందరావు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి నేటికి 72 రోజులు పూర్తయిన సందర్భంగా బొబ్బిలి మెయిన్ రోడ్డులో గల నాయుడు హోటల్ సమీపంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ధన్యవాదాలు తెలిపారు గోవిందరావు. రామోద్రి గోవిందరావు, మాది బొబ్బిలి, స్వామివారి వీధి 26వ వార్డు.
ఈరోజు ముందుగా మన బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే బేబీ నాయన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమానిగా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ఈ అన్నదాన సమర్పణ అనేది నేటికి 72 రోజుల నుంచి గోవిందరావు అని నేను పంపిణీ చేస్తున్నాను. పేదలకి ఆహారము ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది, వాళ్ళకి కడుపు నిండా ఒక భోజనం అనేది ఏర్పాటు చేయడం వలన నాలో ఆత్మసంతృప్తి కలిగి నేను నేటికి 72 రోజుల నుంచి ఈ ఆహార పంపిణీ చేస్తున్నాను. అంతేకాకుండా ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమం అనేది నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు అంతమంది కూడా ఒక ఆర్థిక సహాయం చేయడం వలన తద్వారా వాళ్ళు ఇచ్చిన లేదు నా ద్వారా అయినా నేను పంపిణీ చేయడానికి, నా ఊపిరి ఉన్నంత వరకు చేయడానికి పేదలకి నేను సిద్ధంగా ఉన్నాను. పంపిణీ అనేది జరిగిన తర్వాత నేను ఒక పెద్దవాడిని ఎవరినో పిలిచి మరి ఈ పేదలందరికీ కూడా ఆ రోజు ఎంతమందికి అయితే అంతమందికి నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యే విధంగా మరి ఈ పేదల ఆటలను తీర్చే విధంగా దేవుడు నాకు ఇచ్చిన సహాయ సహకారాలకి నేను తప్పనిసరిగా వాళ్ళకి నేను అన్నదాన సమర్పణ చేస్తానని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. పెందుర్తి మండలం నరవ శివారు ప్రాంతమైన సతివానిపాలెం గ్రామంలో మానవత్వాన్ని కలిచివేసే విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన కొల్లి గీత తన భర్త కొల్లి పవన్ కుమార్ జీవనం సాగిస్తున్నారు. తరచూ మద్యం సేవించి డబ్బుల కోసం భార్యను వేధించడంతో పాటు శారీరకంగా మానసికంగా హింసిస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. అనంతరం అర్ధరాత్రి 2:30 మధ్య కొల్లి గీత తన ఇద్దరు పిల్లలైన కొల్లి భువనేష్ మణికంఠ మరియు కొల్లి యోక్షాశ్రీలతో కలిసి ఇంటికి సమీపంలోని నూతిలో దూకింది. నూతిలోంచి పాప యోక్షాశ్రీ అరుపులు వినిపించాయని వెంటనే చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయగా వారు నూతిలోంచి పాపను బయటకు తీసి రక్షించారు. అయితే అప్పటికే గీత మరియు కుమారుడు మణికంఠ మృతి చెందినట్లు నిర్ధారించబడింది. ఈ విషాదకర ఘటనపై బాధితురాలు తల్లి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అండి అంటే తెల్లవారుజాము 3:30కి ఒక కాల్ వచ్చింది, ఫోన్ కాల్. సత్యానపాలెంలోని ఒక వివాహిత పిల్లలతోని బావిలో దూకిందని చెప్పి వచ్చింది. వెంటనే మన నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళు నైట్ రౌండ్స్ రష్ అయ్యారండి. రష్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విచారించి ఏం జరిగిందంటే అక్కడ సత్యానపాలెం చెందిన కొల్లి ఆమె పేరు కొల్లి గీత అండి. ఆమె పేరు కొల్లి గీత అమ్మాయి వచ్చి ఆల్రెడీ బావిలో చనిపోయి ఉంది. అప్పటికే వాళ్ళ అబ్బాయి కూడా లోపల ఉన్నారు. వాటర్ తీసి చేశారు. తర్వాత విచారణ తెలిసిన విషయాలు ఏంటంటే ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. ఈమెకి 8 సంవత్సరాల క్రితం పెళ్ళి అయింది. పెళ్ళి అయితే అదే సత్యానపాలెం ఆ అబ్బాయిది సొంత మేనమామ అవుతాడు. మ్యారేజ్ అయిన తర్వాత 8 years తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు తయారు చేసి గొడవలు ఆడడం, కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. ఈమెకి 8 years పాప, 6 years అబ్బాయి. ఏమంటే ఈ 8 years నుంచి గొడవ జరుగుతున్నాయి. తాగేసి గొడవ పెట్టడం, తిట్టడం, కొట్టడం చేస్తుంది. అయితే ఇది భరించలేక నైట్ ఏమైందంటే తాగేసి వచ్చి పాపం ఆమెను కొట్టాడు. కొడితే అది ఎవరికి చెప్పుకోలేక ఏం చేసిందంటే రాత్రి 2 గంటల టైంలోనే జనం లేచి పిల్లలు మళ్ళీ ఏం చేయలేదు, పిల్లలు ఏమైపోతుందని పిల్లలు పిల్లలు తీసుకెళ్ళి బావిలోకి వచ్చింది. కరెక్ట్గా ప్రాబ్లం ఇక్కడ ఇష్యూ ఏంటంటే పాపం ఇంటి ముందే ఉంది బావి. కొంచెం టైం దూరంగా అయితే కొంచెం క్షణికావేశం కాకుండా కొంచెం అవకాశం ఉందను. ఇంటి ముందు బావి ఉండడం వల్ల ఆ బావిలో పిల్లలు తీసుకొని పడుకున్న బాబుని పాపం ఆ పాపను తీసుకెళ్ళి చేస్తుంది. లక్కీగా ఏంటంటే ఆ పాప
ఆ మెట్టి పట్టుకొని ఉండిపోయింది. అరుస్తుంటే వాళ్ళ వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలు ఆ ఊళ్ళో చుట్టుపక్కల తీసుకెళ్ళి అర్జెంట్ తీసుకెళ్ళి దిగి ఆ అమ్మాయిని కాపాడారు. దురదృష్టవశాత్తు పాపం అవివాహితన చనిపోయారు. వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇచ్చారండి. అమ్మ పేరు వెంకటలక్ష్మి, పొందూరు అగ్రహారం అయింది. ఈ ఊరుకోటి వెంకటలక్ష్మి. ఏమని ఇచ్చారంటే ఈ యొక్క సత్యానపల్లి కొల్లి పవన్ కుమార్ ఎవరైతే అడుగుతున్నాడో రోజు తరచూ వచ్చి తాగి హింసించడం వల్ల, అదేవిధంగా డబ్బులు అడుగుతున్నాడు, మేము కట్నం కూడా పెట్టాం ఆ టైంలోనే. సో అల్లుడి యొక్క మానసిక శారీరక హింసించడం వల్ల ఇలా చనిపోయిన నుంచి దాని మీద ఎఫ్ఐఆర్ ఇచ్చేసామండి. ఇది ఇంట్రెస్ట్ను పోస్ట్ మార్టం చేసి ఆ యొక్క వాళ్ళకి అప్పగిస్తామండి. ఆ పాప చిన్న పాపతో కూడా మాట్లాడడం చాలా విషాదకరంగా ఉన్నది. ఆ గ్రామం అంతా ఒకేసారి దాంట్లో జరగడం వల్ల వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఎఫ్ఐఆర్ ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు భక్తులకు. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేశారు ఆరోపించిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మహారాష్ట్రలో యువకులపై పులి దాడి, వైరల్ అవుతున్న వీడియో. గాజువాక కణితి రోడ్డులో రాధాల అమ్మవారి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నిర్వహణ అధికారులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.